ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిని గురించి చర్చించేటప్పుడు ఈ ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి సూచికలు ఏమిటి, ఈ ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి సూచికల ద్వారానే ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థికాభివృద్ధి సూచికలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిని ఎట్లా తయారు చేస్తారు, వాటి ద్వారా ఆర్థికాభివృద్ధిని ఎట్లా అంచనా వేస్తారు అనేది మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. The problems associated with using GNP and per capita income as measures of economic development. సాధారణంగా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ని కానీ లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం ద్వారా కానీ జాతీయ ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. సమ్ ఎకనామిక్స్ హ్యావ్ టేకెన్ మెటీరియల్ లివింగ్ స్టాండర్డ్ ఇండెక్స్. కొంతమంది మెటీరియల్ లివింగ్ స్టాండర్డ్ ఇండెక్స్ అనేటువంటి దానిని కూడా కొలమానంగా తీసుకొని ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అన్నిటికంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP హ్యాస్ డెవలప్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యాజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. UNDP వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికి HDI అనేటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి ఒక అభివృద్ధి సూచికని మరి ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, దాన్ని ఎట్లా అంచనా వేయాలని HDIని ప్రామాణికంగా తీసుకొని దాన్ని మెజర్మెంట్ చేస్తూ ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థ ఒక్కొక్క రకంగా ఈ ఆర్థిక అభివృద్ధి సూచికలను తయారు చేయడం జరిగింది. ఇక ఆర్థిక అభివృద్ధి సూచికలో మొట్టమొదటి అంశం నేషనల్ ఇన్కమ్. The first measuring rod of economic development is NI, that is national income. అన్నిటికంటే ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికి ప్రధానంగా మనకి అగుపడేటువంటి అంటే తీసుకునేటువంటి ప్రామాణికమైనటువంటి అంశము జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం ద్వారా ఆర్థికాభివృద్ధిని అంచనా వేయవచ్చు. ఎట్లాగంటే హయ్యర్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ లోయర్ లెవెల్ నేషనల్ ఇన్కమ్ షోస్ ఏ లోవర్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకి ఏ దేశంలోనైతే ఈ జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా ఆర్థిక అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా ఏ దేశంలోనైతే జాతీయ ఆదాయం తక్కువగా ఉంటుందో ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి కూడా చాలా తక్కువగా ఉన్నట్టుగా మనకి అగుపడుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికాభివృద్ధిని తెలిపేటువంటి సూచికలలో మొదటిది జాతీయ ఆదాయ స్థాయి. జాతీయ ఆదాయ స్థాయి ఆ దేశంలో ఎక్కువగా ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా, జాతీయ ఆదాయం చాలా తక్కువగా ఉంటే అది వెనుకబడిన ఆర్థిక వ్యవస్థగా మనం అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడానికి జాతీయ ఆదాయాన్ని కూడా ఒక ప్రామాణిక సూచికగా తీసుకోవడం జరిగింది. ద డివిజన్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ ఇంటూ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద నేషనల్ ఇన్కమ్. సాధారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకి ఆర్థిక వ్యవస్థలని రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటేమో అభివృద్ధి చెందిన దేశాలుగా, రెండవది అభివృద్ధి చెందుతున్న దేశాలుగా.
మరి ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలని మనం దేని ఆధారంగా చేయడం జరిగింది అంటే ఆయా దేశాలలో ఉన్నటువంటి జాతీయ ఆదాయ స్థాయిలను అనుసరించి అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కానీ, జపాన్ కానీ, బ్రిటన్, జర్మనీ ఇట్లాంటి దేశాలని అభివృద్ధి చెందిన దేశాలుగా మనం చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ జాతీయ ఆదాయాల స్థాయి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా చెప్తున్నాం. అలాగే మన లాంటి భారతదేశము, పాకిస్తాన్, అలాగే బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలని ఏ దేశాలని చెప్తున్నామంటే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్తున్నాం. అంటే ఇక్కడ జాతీయ ఆదాయాల స్థాయి అనేది తక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే జాతీయ ఆదాయాల స్థాయి క్రమంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థలను మనం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా చెప్తున్నాం. కాబట్టి ఆర్థికాభివృద్ధిని సూచించేటువంటి సూచికలలో ప్రధానమైనటువంటిది జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయ స్థాయిలను బట్టి ఒక దేశం అభివృద్ధి చెందిందా, అభివృద్ధి చెందుతుందా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయం అనేది ఒకానొక అభివృద్ధి సూచికగా మనం చెప్పవచ్చు. ఇక రెండవ అభివృద్ధి సూచిక ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండెక్స్ని కనుక మనం చూస్తే per capita income. Some economists have taken per capita income as an economic development indicator on the basis of the increase in per capita income. కొంతమంది ఆర్థికవేత్తలు ఈ ఆర్థికాభివృద్ధిని అంచనా వేసేటప్పుడు దేన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది అంటే తలసరి ఆదాయం. తలసరి ఆదాయంలో పెరుగుదలని ఆర్థికాభివృద్ధికి సూచికగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ద ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఎనీ కంట్రీ షోస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఆఫ్ ద కంట్రీ రాదర్ దాన్ ఎకనామిక్ డెవలప్మెంట్, యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంక్లూడ్ చేంజెస్ ఇన్ మెనీ స్పేర్స్ బిసైడ్ ఎ రైజ్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే చాలామంది తలసరి ఆదాయంలో పెరుగుదలని ఆర్థిక అభివృద్ధి సూచికగా భావించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆర్థిక అభివృద్ధికి తలసరి ఆదాయ పెరుగుదల ఒక్కటి మాత్రమే ప్రామాణికం కాదు. ఇంకా అనేక రకాల ఆస్పెక్ట్స్ ఈ ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. తలసరి ఆదాయం అనేది ఒకానొక ఇండికేటర్ మాత్రమే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. తలసరి ఆదాయాలు కానీ జీడిపిలు కానీ ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో ఈ హెచ్డిఐ అనేది తక్కువగా ఉన్నాయి, తక్కువ ర్యాంక్లో ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ తీసుకోండి, అక్కడ వాళ్ళ జాతీయ ఆదాయాలు కానీ తలసరి ఆదాయాలు కానీ చాలా ఎక్కువ. ఎందుకంటే దే ఆర్ వెరీ రిచ్ ఇన్ పెట్రోలియం ప్రొడక్ట్స్. అవి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ అత్యధికంగా జాతీయ ఆదాయాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళ జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది మనకి పర్ క్యాపిటా ఇన్కమ్. అయితే ఈ హెచ్డిఎల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వాటి ర్యాంక్ కనుక చూస్తే చాలా తక్కువ ఉంది. కారణం ఏంటంటే జాతీయ ఆదాయంతో పాటుగా తలసరి ఆదాయం అనేది ఒక ఇండికేటర్ మాత్రమే. అవి ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు కాదు. ఆర్థిక అభివృద్ధిని తెలియజేసేటువంటి సూచికలు చాలా ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ది మనం జాతీయ ఆదాయం, అలాగే సెకండ్ది పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఈ ఆర్థిక అభివృద్ధిని సూచించేటువంటి ఒక సూచిక అని చెప్పవచ్చు. తర్వాత రియల్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ద ఇంక్రీజ్ ఇన్ ద రియల్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బికాస్ per capita income also depends upon real national income. ఇక్కడ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే మనం అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పడం జరిగింది. ఈ తలసరి ఆదాయం దేని ఆధారంగా వస్తూ ఉంటుందంటే ఆ దేశంలో లభ్యమయ్యేటువంటి రియల్ నేషనల్ ఇన్కమ్ ఆధారంగా రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అకార్డింగ్ టు దిస్
criterion, the state of continuous increases in national income can be taken as a economic development. ఏ దేశంలోనైతే ఈ వాస్తవిక జాతీయ ఆదాయం కానీ లేదా వాస్తవిక తలసరి ఆదాయాలు కానీ పెరుగుతూ ఉంటాయో డెఫినెట్గా ఆ దేశాలు అభివృద్ధి చెందినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఏ దేశాలనైతే ఈ వాస్తవిక తలసరి ఆదాయాలు కానీ వాస్తవిక జాతీయ ఆదాయం కానీ తక్కువగా ఉంటుందో ఆ దేశాలు మరి తక్కువ అభివృద్ధిని సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండెక్స్కి ప్రధానంగా రియల్ నేషనల్ ఇన్కమ్ను కూడా ఒక ప్రామాణిక సూచికగా మనం తీసుకోవచ్చు. తర్వాత 4వది అతి ప్రధానమైనటువంటిది ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్. This is an non-income indicator of economic development because this uses physical quality of life as another indicator. సో ఇప్పటిదాకా మనం చూసినటువంటి 3 సూచికలు కూడా అంటే జాతీయ ఆదాయం కానివ్వండి, తలసరి ఆదాయం కానివ్వండి, వాస్తవిక జాతీయ తలసరి ఆదాయాల సూచికలు కానివ్వండి, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటి, ఇది ఇన్కమ్కి సంబంధించి మనం ఆర్థిక అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేది నాన్ ఇన్కమ్ ఇండికేటర్గా చెప్పుకోవచ్చు. దీంట్లో ఆదాయాలతో సంబంధం లేదు. ఆదాయాలు కాకుండా ఇంకా అనేక అంశాలు, ముఖ్యంగా మనిషికి కావలసినటువంటి కొన్ని ఫిజికల్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ క్వాలిటీస్ ఆధారంగా ఆర్థిక అభివృద్ధిని మనం అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ మెథడ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ 3 థింగ్స్. ముఖ్యంగా ఈ PQLI ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేది 3 రకాల అంశాల ఆధారంగా మనం దీన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీవన ప్రమాణ స్థాయి. రెండవది ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే శిశు మరణాల శాతం. మూడవది లిటరసీ రేట్, అక్షరాస్యత శాతం. ఈ 3 అంశాల ఆధారంగా ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ని మనం అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ముఖ్యంగా సగటున ఎన్ని సంవత్సరాలు పౌరుడు బతుకుతున్నారు, సో దాన్ని అనుసరించి దీన్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్లో మనం గమనించవలసింది ఒక పౌరులు అంటే ఒక దేశంలో ఉన్నటువంటి పౌరులు సగటున ఎంత కాలం బతుకుతూ ఉన్నారు. 65 సంవత్సరాల, 60 సంవత్సరాల లేదా 70 సంవత్సరాల. చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో నెదర్లాండ్ లాంటి దేశాల్లో 80, అలాగే జపాన్ లాంటి దేశంలో అట్లా 90 సంవత్సరాల పైగా బతుకుతూ ఉన్నారు. కానీ భారతదేశంలో 65 నుంచి 70% మాత్రమే సగటున జీవించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల శాతం. శిశు మరణాల రేటు కూడా ఆర్థిక వ్యవస్థలో ఒక ఆర్థిక అభివృద్ధికి సూచికగా మనం చూడటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పుట్టినటువంటి పిల్లలు మరి వారి శైశవ దశలను దాటి ఎంతమంది బతుకుతున్నారు, ఈ లోపల ఎంతమంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ప్రతి 1000 మందికి 42 మంది మరి చనిపోవడం జరుగుతూ ఉంటుంది జన్మించినటువంటి శిశువుల్లో. ఇది చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే లిటరసీ రేట్ అంటే సగటు అక్షరాస్యత రేట్ అంటే ఆ దేశ పౌరులలో ఎంతమంది కనీసం చదువుకున్న వాళ్ళు ఉంటారు అనేది ఇది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో మన దగ్గర దాదాపుగా 65% పైగా లిటరసీ రేటు
మనకి చూడటం జరుగుతూ ఉంటుంది. అందులో మేల్ ఫిమేల్ తీసుకున్నట్లయితే మేల్ది ఎక్కువగా ఉంది, 75% పైన ఉంది, ఫీమేల్ది మాత్రం 60% అట్లా ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఈ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, లిటరసీ రేట్, ఈ 3 అంశాలని ప్రధానంగా తీసుకొని దీన్ని రూపొందించడం జరుగుతూ ఉంటుంది. If in any country physical quality life index is in increasing, then it indicates the increase in the physical quality of life of the people. ఈ PQLIలో వచ్చినటువంటి మార్పులు ఆధారంగా అంటే ఈ ఇండికేషన్ కనుక పెరిగినట్లయితే వాళ్ళు అభివృద్ధి సాధించినట్టుగా చెప్పవచ్చు. అంటే అధిక అక్షరాస్యత రేటును సాధించటం, అలాగే తక్కువ శిశు మరణాలు నమోదు కావటం, అలాగే సగటు ఆయు ప్రమాణం అనేది పెరిగినట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోవచ్చు, లేదా తక్కువ ఉంటే చెందుతున్న దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ మెథడ్ ఈజ్ టేకెన్ యాజ్ ఎ బెటర్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. కాబట్టి ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంది. కాబట్టి ఈ PQLI మెథడ్ అనేది ఈ ఎకనామిక్ డెవలప్మెంట్కి ప్రధానమైనటువంటి ఇండికేటర్గా మనం చూడవచ్చు. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ని రూపొందించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ దేశంలో సగటు జీవిత కాలాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటుని, శిశుమరణాల శాతాన్ని అంచనా వేస్తున్నారు. అలాగే అక్షరాస్యత రేటుని అంచనా వేసి ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి సూచికని మరి తయారు చేయడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఆర్థిక అభివృద్ధి సూచికలు అతి ప్రధానమైనటువంటిది ఈ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్గా మనం చెప్పవచ్చు. ఇక 5వది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ అన్ మోడర్న్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినటువంటి జాతీయ ఆదాయం కానివ్వండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, రియల్ నేషనల్ ఇన్కమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా గతంలో సాంప్రదాయకంగా ఆర్థిక అభివృద్ధి సూచికలుగా మనం పరిగణించడం జరుగుతూ ఉంటుంది వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి. కానీ ఆధునిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని అంచనా వేయడానికి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మరి ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. HDI ఈజ్ ఏ స్టాటిస్టికల్ టు యూజ్ టు మెజర్ ఏ కంట్రీస్ ఓవరాల్ అచీవ్మెంట్ ఇన్ ఇట్స్ సోషల్ అండ్ ఎకనామిక్ డైమెన్షన్స్. ఎందుకు దీన్ని ఆధునిక ఆర్థిక అభివృద్ధి సూచికగా మనం చూడటం జరుగుతూ ఉంటుందంటే, ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక మరియు సోషల్ డైమెన్షన్స్, ఎకనామిక్ అండ్ సోషల్ డైమెన్షన్స్లో మనం దీన్ని చూడటం జరుగుతూ ఉంటుంది. అందుకోసమనే ఇది ప్రధానంగా మరి ఆధునిక ఆర్థిక అభివృద్ధి సూచికగా చెప్పవచ్చు. HDI ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఈ కింద తెలిపినటువంటి అంశాల ఆధారంగా ఈ HDIని మనం అంచనా వేయవచ్చు. అందులో ఒకటి ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్. సో మనం జీవించడానికి అవసరమయ్యేటువంటి ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్ ఎంత ఉంది. రెండవది ఎడ్యుకేషన్, విజ్ఞానం, ఎంతమంది మరి చదువుకున్నటువంటి వాళ్ళు, అంటే ఈ స్టడీ లెవెల్స్, ఏ తరగతుల్లో ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేది ఇది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సగటున ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ ఆధారంగా
ఈ ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్ కనుక మనం చూస్తే, తనకున్నటువంటి ఆదాయంలో తను కనీసం జీవించడానికి అవసరమైనటువంటి వివిధ రకాల వస్తువులని కొనడం జరుగుతూ ఉంటుంది. సో ఆదాయం కనుక తక్కువ ఉన్నట్లయితే తన కనీస అవసరాలు తీర్చుకునేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ఫర్ బెటర్ లివింగ్ అంటే అతనికి తనకు కావలసినటువంటి, అంటే నిత్యం ధరించే దుస్తులు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇతరత్ర వాడేటువంటి వస్తువులు ఎంత కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది, ఆ కొనుగోలుకు అవసరమైనటువంటి ఇన్కమ్ ఎంత అవసరం పడుతుంది అనేది దీని ద్వారా మనం తెలుసుకొని అతని యొక్క జీవన ప్రమాణాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్, అతనికి ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ఉంటూ ఉంటుంది, అలాగే అతడు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు. ఈ 3 అంశాల ఆధారంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రూపొందించడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ HDI, ఫిక్స్డ్ maximum minimum values have been established for each of this indicator. సో ఇక్కడ ఈ 3 రకాల ఫ్యాక్టర్స్ని అంచనా వేయడానికి, HDIని తయారు చేయడానికి ముఖ్యంగా మ్యాక్సిమం మినిమం వాల్యూస్ని ఆధారంగా చేసుకొని ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మనం తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎట్లా తయారు చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీని కనుక చూస్తే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ 25 years and 85, అంటే పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలు, కనీసం 25 సంవత్సరాలు బతకాలి, గరిష్టంగా 85 సంవత్సరాలు బతకాలి. సో ఈ రకంగా 25 సంవత్సరాలు 85 సంవత్సరాల మధ్య కనుక ఉన్నట్లయితే ఎంత శాతం ఉన్నది, దాని ఆధారంగా సగటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, అడల్ట్ లిటరేచర్ రేట్ ఆఫ్ 15 and above 0 to 100%, అంటే 15 సంవత్సరాలు దాటినటువంటి యువతీ యువకులలో ఎంత శాతం మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది 0 నుంచి 100 మధ్యలో మరి అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 20% మందా, 30% మందా, 60% మందా, 70% మందా అనేది అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 15 సంవత్సరాలు దాటిన యువతీ యువకులలో ఎంతమందికి మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి అక్షర జ్ఞానం ఉందనేది దీని ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టే ఆ దేశ లిటరసీ రేట్ అనేది తెలుస్తూ ఉంటుంది. కంబైన్డ్ ఎన్రోల్మెంట్ రేషియో ఎట్లా ఉంది వివిధ తరగతులలో 0 to 100%. సో ఇక్కడ మనం ఎడ్యుకేషన్లో కనుక చూస్తే, ఫస్ట్ క్లాస్లో ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు సెకండ్ క్లాస్కి రారు, సెకండ్ క్లాస్లో అయిన వాళ్ళు థర్డ్ క్లాస్కి రారు, అట్లా కొంత తగ్గిపోతూ ఉంటుంది. అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న ఎన్రోల్మెంట్ అనేది మరి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉండకపోవచ్చు, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ అనేది హైయర్ ఎడ్యుకేషన్కి రాకపోవచ్చు, అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో, గ్రాడ్యుయేట్లో ఉన్నది పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా రాకపోవచ్చు. సో కాబట్టి ఈ కంబైన్డ్ ఎన్రోల్మెంట్ రేషియోని కూడా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భాగంగా అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, దట్ ఈస్ $100 to $40,000. సో మనం ఈ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, రియల్ నేషనల్ ఇన్కమ్ కూడా వన్ ఆఫ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండెక్స్గా చూడటం జరుగుతూ ఉంటుంది. మరి ఇది ఎంతవరకు ఉండాలి? ముఖ్యంగా $100 నుంచి $40 మధ్య, అంటే మినిమం ఎంత $100, మ్యాక్సిమం ఎంత $40. దీన్ని అనుసరించి ఆ దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్థాయిలని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. HDI ఈజ్ క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ దిస్ ఫార్ములా. HDIని మనం ఒక ఫార్ములా ద్వారా, ఇప్పుడు అక్కడ చూసినాం కదా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ 25 years and 85, అడల్ట్ లిటరేచర్ రేట్ 15 and above వాళ్ళని కనుక చూస్తే 0 to 100%,
కంబైన్డ్ ఎన్రోల్మెంట్ 0, అంటే మినిమం 0, మ్యాక్సిమం 100. రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మినిమం 100, మ్యాక్సిమం $40,000. సో ఈ రకంగా మ్యాక్సిమం మినిమంను తీసుకొని మనం ఈ ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఆయా రంగాలలో మరి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇండెక్స్ని ఎట్లా తయారు చేస్తాం? ఇండెక్స్ ఈక్వల్ టు యాక్చువల్ వాల్యూ మైనస్ మ్యాక్సిమం వాల్యూ డివైడెడ్ బై మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో ఈ వాల్యూస్ని కనుక మనం ఇంటర్ప్రెట్ చేస్తే మనకి ఈ ఇండెక్స్ నెంబర్ అనేది తయారు కావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇండెక్స్ నెంబర్ ఆధారంగా హెచ్డిఐని రూపొందించడం జరుగుతూ ఉంటుంది. ఈ హెచ్డిఐ స్థాయిని బట్టి ఆ దేశం అభివృద్ధి చెందిందా, వెనుకబడి ఉందా అనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మానవ అభివృద్ధి సూచికను తయారు చేయడానికి ఇండెక్స్ ఫార్ములా ఏంటంటే యాక్చువల్ వాల్యూ మైనస్ మ్యాక్సిమం వాల్యూ డివైడెడ్ బై మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి 25 years అండ్ 85, అంటే మినిమం 25 years ఉండాలి, మ్యాక్సిమం 85 years. అలాగే అడల్ట్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే మినిమం 0, మ్యాక్సిమం 100. కంబైన్డ్ ఎన్రోల్మెంట్ చూసుకుంటే మినిమం 0, మ్యాక్సిమం 100. అలాగే రియల్ ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ మినిమం 100, మ్యాక్సిమం $40,000. సో ఈ రకంగా మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ని కనుక మనం ఇంటర్ప్రెట్ చేస్తే ఈ ఇండెక్స్ నెంబర్ అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇండెక్స్ నెంబర్ ఆధారంగా హెచ్డిఐ రూపొందించడం జరుగుతూ ఉంటుంది. హెచ్డిఐ ఆధారంగా ఆ దేశ ఆర్థిక స్థాయిని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధి సూచికలో అతి ప్రధానమైనటువంటిది మానవ అభివృద్ధి సూచిక, ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్గా మనం చెప్పవచ్చు. తర్వాత జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్, జీడిఐ. సో ఆర్థికాభివృద్ధి సూచికలలో 6వ అంశం జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. జీడిఐ ఈజ్ సేమ్ యాజ్ హెచ్డిఐ వేర్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఇంక్లూడెడ్ ఇన్ అడిషన్ టు హెచ్డిఐ. సో సాధారణంగా ఇది హెచ్డిఐ లాగానే ఉంటుంది. హెచ్డిఐలో ఉన్నటువంటి అంశాలతో పాటుగా జెండర్ ఇన్ఈక్వాలిటీస్ని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటున్నాం. సో దీంట్లో చూస్తే జెండర్ ఎంపవర్మెంట్ మెజర్స్, దీన్ని ప్రధానంగా దీని ద్వారా అంచనా వేస్తాం. జెండర్ ఎంపవర్మెంట్ మెజర్, జెమ్. The GEM is composite indicator that capture gender inequality in the 3 key areas. ఈ 3 రంగాలలో, 3 అత్యంత ప్రధానమైనటువంటి రంగాలలో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏంటా ప్రధానమైనటువంటి ఈ కీ ఏరియాస్ కనుక చూస్తే పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ డెసిషన్ మేకింగ్, అంటే రాజకీయ రంగంలో స్త్రీల యొక్క పాత్ర. అంటే ఎంతమంది స్త్రీలు, ఎంత శాతం మంది స్త్రీలు ఆ దేశ రాజకీయ రంగాలలో భాగస్వాములు అవుతున్నారు ప్రతి లెవెల్లో. అది గ్రామీణ స్థాయిలో, పంచాయతీ లెవెల్లో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, స్టేట్ అసెంబ్లీలో కావచ్చు, దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో కావచ్చు. వాళ్ళ స్త్రీల ప్రాతినిధ్యం ఎంతమంది స్త్రీలు అత్యున్నతమైనటువంటి పొలిటికల్ మరి పవర్ని మరి చేపట్టడం జరిగింది, అంటే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అంటే రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, క్యాబినెట్ మంత్రులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, అలాగే స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే జడిపి చైర్మన్, మండల్ పరిషత్ చైర్మన్, అలాగే సర్పంచ్లు కావచ్చు. సో ఈ రకంగా రాజకీయ రంగాలలో స్త్రీల పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది? స్త్రీల పార్టిసిపేషన్ బాగా ఉన్నట్లయితే
ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టుగా చెప్పవచ్చు. భారతదేశంలో దాదాపుగా మరి 130 కోట్ల జనాభాలో సగం మంది స్త్రీలే ఉన్నారు. కానీ వాళ్ళ ప్రాతినిధ్యం రాజకీయంగా చూస్తే చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనది డెవలపింగ్ కంట్రీ అని చెప్తున్నాం. ఇంకా మెరుగుపడవలసినటువంటి అవసరం ఉంది. సగం మంది ఉన్నారు కాబట్టి సగం పార్టిసిపేషన్ అన్న ఉంటేనే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు లెక్క. అంటే స్త్రీల ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో ఏ స్థాయిలో ఉంది అనేది ఈ జెమ్ ద్వారా మనం అంచనా వేస్తాం. అలాగే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ డెసిషన్ మేకింగ్, పర్సెంటేజ్ షేర్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ పొజిషన్స్. ఆర్థిక రంగంలో లేదా వివిధ రకాల ప్రొఫెషనల్లో వీళ్ళ పర్సెంటేజ్ ఎంత, టెక్నోక్రాట్స్ కానివ్వండి లేదా ఇంకా ప్రొఫెషనల్ వీళ్ళ స్థాయి అంటే ఉద్యోగాల స్థాయిలో వివిధ రంగాలలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ షేర్ ఎంత. పెద్ద పెద్ద బ్యాంకులకు మనం చూసాం, చందా కొచ్చర్ లాంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని చాలామంది లేడీస్ ఉన్నారు. కానీ వీళ్ళ పార్టిసిపేషన్ అంటే డెసిషన్ మేకింగ్, ఒక ఆర్థిక వ్యవస్థకి లేదా ఒక పెద్ద కంపెనీకి CEO కావచ్చు, మేనేజర్ స్థాయిలో కావచ్చు, సేవలు అందించడం జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి మరి వాళ్ళు బాసులుగా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళ పార్టిసిపేషన్ అంతా జెంట్స్తో పోల్చుకుంటే ఈ ఉమెన్ పార్టిసిపేషన్ ఎంత ఉందనేది మన ఆర్థిక రంగంలో వాళ్ళ యొక్క పాత్ర అనేది మనం తెలుసుకున్నట్లయితే ఈ మానవాభివృద్ధి సూచికని కూడా ఈజీగా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పవర్ ఓవర్ ఎకనామిక్ రిసోర్స్ యాజ్ మెజర్డ్ బై ఉమెన్స్ అండ్ మెన్స్ ఎర్న్డ్ ఇన్కమ్. స్త్రీల సాధికారత ఆర్థిక రంగంలో వీళ్ళు ఎంతవరకు తమ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు, ఈ ఆదాయాన్ని తమ ఆలోచనకు తగ్గట్టుగా ఏ విధంగా అనుభవించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా చాలా డైమెన్షన్స్లో మనం ఈ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ని చూస్తున్నాం. ఒకటి, రాజకీయ రంగంలో స్త్రీల యొక్క ప్రాధాన్యత పాత్ర. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలలో వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ప్రొఫెషనల్గా, టెక్నాలజిస్ట్గా, టెక్నోక్రాట్స్గా ఏ విధంగా వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది. అలాగే ఏ విధంగా సొంతంగా ఆదాయాలు సమకూర్చుకుంటున్నారు జెంట్స్తో పోటీ పడితే. అలాగే వీళ్ళ ఆదాయాన్ని ఆర్జించడమే కాకుండా ఎంత సాధికారకంగా దాన్ని అనుభవిస్తున్నారనేది ఈ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ద్వారా మనం అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. సో మనం HDIలో లిటరసీ రేటు, ఇన్కమ్, దీంతో పాటుగా ఇంకేం చేస్తున్నాం, రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో స్త్రీల యొక్క కళలు ఇట్లాంటి ఈ వివిధ రంగాలలో స్త్రీల యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, ఎంత శాతం ఉంది. స్త్రీల పార్టిసిపేషన్ కనుక ఇప్పుడు మనం చెప్పినటువంటి రంగాల్లో ఎక్కువగా ఉన్నట్లయితే ఆ దేశం బాగా అభివృద్ధి చెందిన దేశంగా చెప్తున్నాం. నెదర్లాండ్, జర్మనీ లాంటి దేశాలలో స్త్రీల పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళ HDIలో వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఆగుపడుతూ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలుగా మనం చెప్తూ ఉంటున్నాం. మన దగ్గర కూడా ఉంది, కానీ ఉండవలసిన స్థాయి కంటే తక్కువగా ఉంది. ఇంకా మరి స్త్రీల భాగస్వామ్యం వివిధ రంగాల్లో ఎక్కువ కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ SPI. The SPI measures the extent to which countries provide for the social and environmental needs of their citizens. సో ఇక్కడ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ని ప్రతి దేశం కూడా, అంటే ప్రతి దేశంలో ఉండేటువంటి పౌరులకి ఏ రకమైనటువంటి బేసిక్ నీడ్స్ వాళ్లకు అందడం జరుగుతూ ఉంటుంది.
SPI focus on development indicators behind GDP, యూటిలైజింగ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్. సాధారణంగా జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమే కాకుండా దాన్ని మించినటువంటి అంశాలు, అది కాకుండా మిగతా రంగాలలో కూడా ఈ డెవలప్మెంట్ని మనం అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. అందులో సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్లో ప్రధానంగా బేసిక్ హ్యూమన్ నీడ్స్ని కనుక చూస్తే మనం ఇక్కడ ఒక పట్టిక ద్వారా వివరించవచ్చు. అందులో ఫస్ట్ది బేసిక్ హ్యూమన్ నీడ్స్ ఏమేమి అంశాలు వస్తాయి. ఒకటి, న్యూట్రిషన్ అండ్ బేసిక్ మెడికల్ కేర్. వివిధ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎంత మేరకి న్యూట్రిషియస్ ఫుడ్ అందుతూ ఉంటుంది, అలాగే ఎంతవరకు ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దిస్ ఈజ్ ద బేసిక్ హ్యూమన్ నీడ్స్. అలాగే వాటర్ అండ్ శానిటేషన్ అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎంత మేరకు అందుబాటులో ఉంది ప్రజలకి. శానిటేషన్స్, సో ఇది ఎంతవరకు ఉంది. ఎందుకు చెప్తున్నానంటే సరి అయినటువంటి నీరు తాగకపోతే జబ్బు పడుతూ ఉంటారు, సరి అయిన శానిటేషన్స్ లేకపోతే కూడా రోగగ్రస్తులు అవుతారు. తద్వారా వీళ్ళ భౌతికపరమైనటువంటి జీవన ప్రమాణాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ ఎస్పిఐ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ను చూసేటప్పుడు ప్రధానంగా బేసిక్ హ్యూమన్ నీడ్స్ని చూస్తాం. వాళ్ళకి అందుతున్నటువంటి ఆహార స్థాయిలు ఎంత, వాళ్ళకి లభిస్తున్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏ మేరకు ఉన్నాయి, అలాగే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, అలాగే శానిటేషన్ ఫెసిలిటీస్ ఏ మేరకు ఉన్నాయి, షెల్టర్ మినిమం, గృహం ఏ రకంగా ఉంది, గుడిసెనా మరి పెంకుటిల్లా లేకపోతే పక్క హౌజా ఏంటి అని, అలాగే పర్సనల్ సేఫ్టీ. ఈ 4 అంశాల ఆధారంగా బేసిక్ నీడ్స్. ఇంకా చెప్పాలంటే కూడు గూడు నీడ, కూడు గుడ్డలు అంటే వస్త్రాలు, నెక్స్ట్ నీడ అంటే వసతి సౌకర్యాలు, వీటిని సాధారణంగా చెప్తున్నాం. సో ఇవి ఏ మేరకి పౌరులకి లభ్యమవుతున్నాయి, దాని ఆధారంగా ఈ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అనేది నిర్మించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫౌండేషన్ ఆఫ్ వెల్ బీయింగ్, దీంట్లో యాక్సెస్ టు బేసిక్ నాలెడ్జ్, ఎంతవరకు వీళ్ళకి పరిజ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. సో దీన్ని మనం లిటరసీ రేటు, తర్వాత ఎన్రోల్మెంట్, దీని ఆధారంగా లెక్కించడం జరుగుతుంటుంది. యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్, సో ఎంతవరకు వీళ్ళ కమ్యూనికేషన్స్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హెల్త్ అండ్ వెల్నెస్, ఆరోగ్యం అలాగే పరిశుభ్రత, ఈ అన్ని అంశాలలో ఏ స్థాయిలో ఉన్నారు. ఎకోసిస్టమ్ సస్టైనబిలిటీ, ముఖ్యంగా పర్యావరణపరమైనటువంటి అంశాలను కూడా దీంట్లో మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆపర్చునిటీస్, అవకాశాలు అంటే సమాజంలో ఏ మేరకు అవకాశాలను వీరు పొందుతున్నారు, అది కూడా సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్లో ఒక భాగం. అందులో పర్సనల్ రైట్స్ అంటే వ్యక్తి యొక్క హక్కులను ఏ విధంగా అనుభవిస్తున్నారు, అంటే సమాజంలో వాళ్ళు ఖచ్చితంగా తమకున్నటువంటి హక్కులు తెలుసా, వాటిని అనుభవం ఏ విధంగా అనుభవిస్తున్నారు, మరి వాటికి ఏమన్నా ముప్పు ఎదురైతే మరి ఏ విధంగా దాన్ని తిరిగి రాబట్టుకోవాలనేటువంటి అంశాలపైన అవగాహన ఏ విధంగా ఉంది ఆ స్థాయిలో, అలాగే ఏ విధంగా అందుతున్నాయి అనేది కూడా చూడటం జరుగుతూ ఉంటుంది. పర్సనల్ ఫ్రీడమ్ అండ్ చాయిస్, వ్యక్తిగత స్వాతంత్రం, ఫ్రీడమ్ అంటే నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారా ఆ దేశంలో అనేది చూడటం జరుగుతూ ఉంటుంది. చాలా దేశాలలో పౌరులకి కనీసం పౌర హక్కులు కూడా ఉండవు, మానవ హక్కులు కూడా ఉండవు, నిర్బంధాలతో కూడుకొని ఉంటారు. ఏం తినాలనేది, ఎలా ఉండాలనేది మరి వాళ్ళే శాసించడం జరుగుతూ ఉంటుంది నిర్బంధంగా. అది కరెక్ట్ కాదు. కాబట్టి వ్యక్తులు ఎంత స్వేచ్ఛగా దేశంలో నివసిస్తున్నారు అనేది ప్రధానం. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏ విధంగా అనుభవిస్తున్నారని. అలాగే టాలరెన్స్ అండ్ ఇంక్లూజన్,
యాక్సెస్ టు అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్. సో అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ఎంతవరకు వీళ్ళు యాక్సెస్ చేయగలుగుతున్నారు, అందుబాటులో ఉంది, వీళ్ళకి ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఈ 3 అంశాలు, బేసిక్ హ్యూమన్ నీడ్స్ లైక్ న్యూట్రిషన్ అండ్ బేసిక్ మెడికల్ కేర్, వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్, షెల్టర్, పర్సనల్ సేఫ్టీ, దీస్ కమ్స్ అండర్ బేసిక్ నీడ్స్. అలాగే ఫౌండేషన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, యాక్సెస్ టు బేసిక్ నాలెడ్జ్, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్, హెల్త్ అండ్ వెల్నెస్, ecosystem and sustainability. Next, opportunities, personal rights, personal freedom and choice, tolerance and inclusion, access to advanced education. These are the part and parcel in social progress index. Next, multi-dimensional poverty index, MPI. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ డిజైన్ టు ఇలిస్ట్రేట్ ద మెనీ డిప్రివేషన్స్ ఫేస్డ్ బై ద మోస్ట్ సివియర్లీ డిసడ్వాంటేజ్డ్. ద MPI రిక్వైర్స్ a household to be deprived in multiple indicators at the same time. It includes following components they are. సో ఏ రకంగా మరి మల్టిపుల్ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ని మనం చూస్తాం. ముఖ్యంగా ఈ కింది అంశాల ఆధారంగా దీన్ని మనం చూడటం జరుగుతుంటుంది. ఒకటి, పొసెషన్ ఆఫ్ సమ్ అసెట్స్. సో ఎంతమంది ఆదాయాల స్థాయిలని కలిగి ఉన్నారు, ఏ ఆదాయాల స్థాయిలు ఎంతమంది, ఎవరెవరు ఎంత పర్సంటేజ్ కలిగి ఉన్నారు, పాపులేషన్లో ఉన్న జనాభా రిసోర్స్ పైన ఏ విధమైనటువంటి అధికారాన్ని, అంటే ఎంత పర్సంటేజ్. సపోజ్ భారతదేశంలో చూస్తే కొద్దిమంది చేతులు ఎక్కువ ఆదాయాలు ఉన్నాయి, ఎక్కువ మంది చేతులు అసలు ఆదాయాలే లేవు. చాలా గ్యాప్, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే న్యూట్రిషన్. సో ఎంతమంది తమకు డైలీ కావాల్సినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. చాలామంది అర్ధాకలతో ఉంటున్నారు దేశంలో. కొంతమందికి ఏమో ఎక్కువగా న్యూట్రిషియస్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. సో ఆదాయాలు లేకపోతే వాళ్ళ కొనుగోలు శక్తి ఉండదు, కొనుగోలు శక్తి లేకపోయినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి న్యూట్రిషన్ ఎంత మేరకు అందుతుంది అనేది కూడా ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో మనం చూస్తాం. చైల్డ్ మోర్టాలిటీ. సో ఈ బాలికలు మరణాల రేటు ఏ విధంగా ఉంది, చిన్నతనంలో చనిపోతే అంటే సరి అయినటువంటి పౌష్టికారం అందకపోవడము, మెడికేర్ ఫెసిలిటీస్ లేకపోవడము, దీనివల్లనే చనిపోతున్నారు వాళ్ళు అర్ధాంతంగా, అంటే తమ బాల్య దశలోనే చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా బ్యాడ్ ఇండికేషన్ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్. అలాగే యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్. ఎంతమంది ప్రజలకి సరి అయినటువంటి ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అత్యధికంగా జబ్బులు కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్లనే రావడం జరుగుతూ ఉంటుంది, డయేరియా కానీ కలరా ఇట్లాంటి వ్యాధులు. కాబట్టి వాళ్ళ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్లో మంచిగా ఉండాలి అంటే సరైనటువంటి వాటర్ ఫెసిలిటీ, ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి, సురక్షిత మంచినీరు. ఎంతమంది అనుభవిస్తున్నారు మన గ్రామీణ ప్రాంతంలో చూస్తే, ముఖ్యంగా కొన్ని ఏమంటారు ఆటవిక జాతులు కనుక చూస్తే, అడవులో నివసించేటువంటి వాళ్ళని కనుక చూస్తే వాళ్ళకి సరైనటువంటి వాటర్ ఫెసిలిటీస్ ఉండవు. పక్కన వర్షపు గుంతలలో ఉండేటువంటి వాటర్ని తీసుకోవడం జరుగుతుంటుంది. దానివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకి వాళ్ళు గురి కావడం జరుగుతూ ఉంటుంది, సమస్యలను కొని తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఆరోగ్య స్థాయి క్షీణించిపోయి అర్ధాంతంగా మరణాలు కూడా చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే సేఫ్ రూమ్ ఎంతవరకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎండ నుంచి, వాన నుంచి,
మరి చలి నుంచి రక్షించుకునేటువంటి గృహాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా? ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ని కూడా మనం ఒక ఇండికేటర్గా చూడటం జరుగుతూ ఉంటుంది. ఎంతమంది మరి ఎన్ని యూనిట్ల కరెంటుని వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కరెంట్ ఎందుకు వాడుకుంటాం? మనం ఇంట్లో ఫ్యాన్ కానీ లైట్ కానీ ఇట్లాంటి వాటికి మనం యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎంతమందికి ఈ కరెంటు యూస్ చేసుకుంటున్నాం అంటే తలసరి విద్యుత్ శక్తి వినియోగం ఎంత ఉంది అనేది కూడా ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇంప్రూవ్డ్ కుకింగ్ ఆయిల్. సో ఎంతమంది సరైనటువంటి మరి కుకింగ్ ఆయిల్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎన్ని సంవత్సరాల వరకు వీళ్ళు చదువుతున్నారు, మధ్యంతరంగానే మరి చదువును బంద్ చేస్తున్నారా, పూర్తి స్థాయిలో వాళ్ళకి మరి యుక్త వయసు వచ్చి మరి వాళ్ళు చదువుకునేంత స్థాయి వరకు చదువుకోగలుగుతున్నారా లేదా అనేది కూడా దీంట్లో మనం చూస్తాం. చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ ఇన్ ద స్కూల్, ఎంతమంది బాలబాలికలు చదువుకోవడానికి ఎన్రోల్మెంట్ అవుతున్నారు. చాలామంది అంటే ఇప్పుడంటే దాదాపుగా అందరూ ఎన్రోల్మెంట్ అవుతున్నారు, కానీ ఒకప్పుడు చూస్తే ఒక 10-15 ఇయర్స్ క్రితం చూస్తే చాలామంది పిల్లలు ఎన్రోల్మెంట్ కావట్లేదు స్కూల్లో. ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు పూర్తిగా స్కూల్ ఎడ్యుకేషన్ కాకముందే చాలామంది డ్రాప్ అవుట్ కూడా కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్లో మనం దీన్ని గమనించడం జరుగుతూ ఉంటుంది. సో స్కూల్లో చేరాల పిల్లలు, వాళ్ళు మరి చదవవలసిన స్థాయి అంటే దాదాపు కనీసం డిగ్రీ స్థాయి వరకన్నా చదువుకొని ఉన్నట్లయితే మరి వాళ్ళకి కావాల్సినటువంటి మనం ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళ హక్కులు కావచ్చు, వాళ్ళ బాధ్యతలు కావచ్చు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మరి ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ని మనం ఈ అంశాల ఆధారంగా ఏంటి అవి పొసెషన్ ఆఫ్ సమ్ అసెట్స్, న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ, యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, సేఫ్ రూమ్, ఎలక్ట్రిసిటీ, ఇంప్రూవ్డ్ కుకింగ్ ఆయిల్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ ఇన్ ద స్కూల్, ఇవన్నీ అంశాల ఆధారంగా మనం మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా జాతీయ ఆదాయ స్థాయి జీడిపిని ద్వారా కూడా అంటే గ్రోత్ రేట్, ముఖ్యంగా ఎకనామిక్ గ్రోత్ ఆల్సో వన్ ఇండికేటర్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఆదాయం పెరుగుతూ ఉంటే ఆర్థిక అభివృద్ధికి సూచిక అని చెప్పుకోవచ్చు. జాతీయ ఆదాయంలో పెరుగుదలని కూడా చూడవచ్చు. సో ఈ రకంగా మనం జాతీయ ఆదాయ స్థాయిలతో పాటు పర్ క్యాపిటల్ ఇన్కమ్, PQLI, HDI, జెన్, అలాగే మల్టీ డైమెన్షనల్ పవర్టీ, సోషల్ డైమెన్షన్, ఇవన్నిటి ఆధారంగా మనం మానవ అభివృద్ధిని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. మానవ అభివృద్ధిని మరి ఆర్థిక అభివృద్ధిని తెలుసుకోవడానికి ఈ రకమైనటువంటి సూచికలే మనకు ఆధారంగా చెప్పుకోవచ్చు. ఈ సూచికల ఆధారంగానే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, అభివృద్ధి చెందిందా లేదా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మనం అంచనా వేయడానికి ప్రధానంగా ఈ మానవ అభివృద్ధి సూచికలు ఎంతగానో దోహదపడతాయి. ఫర్దర్గా ఏం స్టెప్స్ తీసుకోవాలి ఆర్థిక అభివృద్ధికి అనేటివి కూడా ఇవి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆర్థిక అభివృద్ధిని సూచించేటువంటి ఈ సూచికలను మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.